నిన్న నిరుద్యోగులకు సంబంధించినటువంటిది వాళ్ళు సెక్రటరియట్ ముట్టాడు అన్నారు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పారు. బీజేపీ పార్టీ అయితే ఒక పెద్ద మనిషి అన్నాడు, నేను ముఖ్యమంత్రి ఇంటి మీదకి పోతా, నేను ఇల్లు ముట్టడి చేస్తా అని మాట్లాడాడు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము మీ అందరం ఎప్పుడు ఉన్నామని. మరి ఆడమన్నారు వీళ్ళంతా. మరి మొన్న విద్యార్థి యువకులను నిరుద్యోగులను వాళ్ళు పిలిపించినప్పుడు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే మరి నాయకులంతా పోయి ఆడ కూర్చోాలి కదా, సెక్రటరియట్ కాడ కూర్చోాలి కదా. కనబడరా మీకు ఎవరన్నా? ఒక్కరైనా కనబడరా? హరీష్ కనబడ్డా? కేటీఆర్ కనబడ్డా? వాళ్ళ ఇంట్లో ఇంకెవరన్నా కనబడరా? వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరన్నా కనబడరా? టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కనబడలేదు. వీళ్ళు కూడా అందరూ ములాఖాత్ అయ్యి ఉన్నారు. రేవంత్ రెడ్డి తోటి వీళ్ళందరూ ములాఖాత్ అయినారు. మనం తిట్టుకుందాం, మన దందాలు మనకు నడుస్తూనే ఉంటాయి. ఈ పురాణాలను ఆగం చేయాలని చెప్పని యువకులను, విద్యార్థులను, నిరుద్యోగులను ఇంకా నాశనం చేసినట్టుగా. ఇంకా ఏంటంటే ఘోరం ఏంటంటే 4 రోజుల కింద కూడా ఒక నిరుద్యోగ ఒక చెల్లె ఆత్మహత్య చేసుకున్నారు. షాయంపేటలో అమ్మ కూడా షాయంపేటలో ఆత్మహత్య చేసుకున్నారు. అదే ఇప్పుడు వీళ్ళు ఇయ్యనందుకే కదా. అసలు నేను పేర్లు కావాలని చెప్తలేను కానీ భవాలికలు అప్పుడు చచ్చిపోయారు. నీ దగ్గర కూడా నిన్న కాక మొన్న అయింది, అంత ముందు ఒక 2 నెలల కింద ఇంకొకటి చచ్చిపోయాయి. నీ పోలీస్ హరాస్మెంట్ కూడా అట్లే చేస్తున్నావు కదా.